మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఒకరోజు మార్కెట్ క్రాష్ అయింది. స్టాక్స్ 30% డౌన్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా రెడ్లో ఉంది. రియల్ ఎస్టేట్లో బయర్స్ లేరు అండ్ గోల్డ్ కూడా డ్రాప్ అయింది. అప్పుడే మీ పిల్లల స్కూల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కేవలం రిటర్న్స్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎఫ్డి ఎలా పెట్టాలో మాత్రమే కాదు, అది ఎలా బ్రేక్ చేయాలో కూడా తెలుసుకుందాం. చాలా మంది చేసే డేంజరస్ మిస్టేక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముఖ్యంగా 10 లక్షలు ఉన్న వాళ్ళు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎఫ్డి అంటే చాలా బోరింగ్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యో ఎఫ్డిలో ఎంత వస్తుంది, స్టాక్ మార్కెట్ లేదా గోల్డ్లో డబుల్ అవుతుందిగా, ల్యాండ్లో డబుల్ అవుతుందిగా అని అనుకుంటారు. కానీ జీవితంలో ప్రతి డబ్బు గ్రోత్ కోసమేగా, కొంత డబ్బు సేఫ్టీ కోసం కూడా ఉండాలి. ఇప్పుడు మీకు 2 సంవత్సరాల తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు కట్టాలనుకుంది. ఆ డబ్బు మొత్తం స్టాక్ మార్కెట్లో పెడతారా? అప్పుడే మార్కెట్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి? ఫీజు కట్టడానికి ప్రిన్సిపల్ కూడా తగ్గిపోయి ఉండవచ్చు. అందుకే ఎఫ్డి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఇంటి మొత్తం బంగారం అమ్మేసి ఒకే ఐపీఎల్ మ్యాచ్ మీద బెట్ పెట్టినట్టు మొత్తం డబ్బు ఒకే ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం అంటే గెలిస్తే హీరో, ఓడిపోతే మరి జీరో. మనం హీరో అవడానికి కాదు, పీస్ఫుల్గా ఉండడానికి ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, చిన్న బ్యాంకులో ఎఫ్డి పెట్టడం సేఫా? దీనికి ఆన్సర్ డిఐసిజిసి ఇన్సూరెన్స్. డిఐసిజిసి అనేది డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఇది ఆర్బీఐ ఆధ్వర్యంలో పనిచేసే ఒక రెప్యుటేటెడ్ సంస్థ. ఒక బ్యాంక్ పూర్తిగా ఫెయిల్ అయినా, దివాలా తీసిన ప్రతి డిపాజిటర్స్కి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే మీరు ఒక బ్యాంకులో 5 లక్షలు ఎఫ్డి పెట్టారనుకుందాం, ఆ బ్యాంక్ క్లోజ్ అయింది, దివాలా తీసేసింది. అప్పుడు డిఐసిజిసి ద్వారా మీ 5 లక్షలు మీకు సేఫ్గా రిటర్న్ వస్తాయి. ఎందుకంటే మీకు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. చిన్న బ్యాంక్ అంటే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ బ్యాంకులో అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో ఆ బ్యాంకులో ఎఫ్డి చేసుకోండి. కానీ రీసెర్చ్ మాత్రం చేయాలి. ఆ బ్యాంక్ డిఐసిజిసికి లింక్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. మోర్ ఓవర్ స్మాల్ బ్యాంకులో ఓన్లీ 5 lakhs వరకే ఇన్వెస్ట్ చేసుకోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఎప్పుడు ఫుల్ మనీని ఒకే బాస్కెట్లో పెట్టద్దు. అంటే మొత్తం డబ్బు ఎఫ్డిలో కూడా వద్దు, మొత్తం డబ్బు స్టాక్ మార్కెట్ ఆర్ గోల్డ్ రియల్ ఎస్టేట్లో కూడా పెట్టద్దు. డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. ఉదాహరణకు మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, అందులో 5 లక్షలు ఎఫ్డిలో పెట్టచ్చు. ఎందుకంటే 5 lakhs వరకు ఒక బ్యాంక్ అనేది సేఫ్టీ ఇస్తుంది. రిమైనింగ్ అమౌంట్ స్ప్లిట్ చేసుకోండి. మీకు ఎక్కడ పాసిబుల్ ఉంటే ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోండి. గోల్డ్ ఆర్ స్టాక్ మార్కెట్ ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎఫ్డి మీకు మెంటల్ పీస్ ఇస్తుంది. మార్కెట్ డౌన్ అయిన ఎఫ్డి డౌన్ కాదు, అదే సేఫ్టీ. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయని అనుకుందాం. మొత్తం అమౌంట్ ఒకే బ్యాంకులో ఎఫ్డి పెట్టకూడదు. ఎందుకంటే డిఐసిజిసి ప్రొటెక్షన్ 5 లక్షల వరకే మీకు వర్తిస్తుంది. మీరు 10 lakhs ఒకే బ్యాంకులో పెట్టేస్తే ఇంకో 5 lakhs లాస్ అయ్యే అవకాశం ఉంది. 5 లక్షలు ఒక బ్యాంకులో, మరో 5 లక్షలు ఇంకో బ్యాంకులో, ఇలా డివైడ్ చేసి ఎఫ్డి పెడితే మీ 10 lakhs అనేది సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే 2 బ్యాంక్స్కి సెపరేట్ కవరేజ్ ఉంటుంది కాబట్టి. ఇదే రిస్క్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇదే. ఇంకో కామన్ మిస్టేక్, మధ్యలో ఎఫ్డిని బ్రేక్ చేయడం. ఎఫ్డి క్రియేట్ చేసేటప్పుడు అవసరం పడదు అనుకుంటారు. కానీ 6 నెలల తర్వాత బైక్ కొనాలి, మొబైల్ కొనాలి, ట్రిప్కి వెళ్ళాలి అని ఎఫ్డిని బ్రేక్ చేస్తారు. అప్పుడు పెనాల్టీ పడుతుంది, ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ వేరుగా ఉంచాలి. ఎఫ్డిని మధ్యలో బ్రేక్ చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం. ఎఫ్డి పెట్టేటప్పుడు నామినీ తప్పకుండా యాడ్ చేయండి. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మీకు ఏదైనా జరిగితే ఫ్యామిలీ మెంబర్స్కి ఎఫ్డి గురించి తెలియకపోవచ్చు. నామినీ ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. అలాగే మీ ఎఫ్డి డీటెయిల్స్ మీ ఫ్యామిలీలో కనీసం ఒకరికైనా చెప్పండి, లేకపోతే మనీ బ్యాంకులో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎఫ్డి ఎలా చేయాలో హెచ్డిఎఫ్సి మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్లో చూద్దాం. సో మొదటగా బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. సో మీరు ఎప్పుడైనా బ్యాంకింగ్ అప్లికేషన్ని న్యూ ఇన్కాగ్నిటో విండోని ఓపెన్ చేసుకుందాం. సో ఈ సర్చ్ బాక్స్లో హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్, లాగిన్ పై క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్కి వెళ్దాం. సో నేను పాస్వర్డ్ అనేది మర్చిపోయాను కాబట్టి
నేను పాస్వర్డ్ని రీసెట్ చేసుకుంటాను. అలౌ చేసేసండి. సో ఇక్కడ కస్టమర్ ఐడి అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీ యొక్క కస్టమర్ ఐడిని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ రీసెట్ చేయడానికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో నాకు ఓటీపీ వచ్చింది. సో సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ డెబిట్ కార్డ్ అథెంటికేషన్ అడుగుతుంది. సో నా డెబిట్ కార్డ్ ఎక్స్పైరీ డేట్ని మంత్ అండ్ ఇయర్ని టైప్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క పిన్ ఎంటర్ చేద్దాం. సో నా డెబిట్ కార్డ్ ద్వారా అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇప్పుడు న్యూ పాస్వర్డ్ నేను సెట్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేశాను. ఆ పాస్వర్డ్ అనేది లాస్ట్ 3 పాస్వర్డ్స్కి డిఫరెంట్గా ఉంది. సో కన్ఫర్మ్ చేద్దాం. సో పాస్వర్డ్ రీసెట్ అనేది సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేద్దాం. సో నా కస్టమర్ ఐడి, సో నేను ఇప్పుడు పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశానో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. సో నా యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చాని ఎంటర్ చేయండి. సో లాగిన్ పై క్లిక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది డిఐసిజిసికి లింక్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిఐసిజిసి అని ఇలా టైప్ చేస్తే సో మీకు ఇక్కడ హెచ్డిఎఫ్సి bank.in అని ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయాలి. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే సో టైప్ ఆఫ్ డిపాజిట్స్, సో వీళ్ళు ఎఫ్డీని ఆఫర్ చేస్తున్నారు, ఆర్డీని ఆఫర్ చేస్తున్నారు, ప్యాసివ్ ఫండ్ని ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఎఫ్డీలో ఉండే ఫీచర్స్ అంతా ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేశారు. సో మీరు ఒకసారి ఈ సేమ్ ఫీచర్స్ మనం ఎఫ్డీ క్రియేట్ చేసేటప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ప్రిమేచర్ విత్డ్రావల్ అండ్ ఆటో రెన్యువల్, స్వీపింగ్ ఫెసిలిటీ. సో ఇవన్నీ టెన్యూర్ ఆప్షన్స్, ఇవన్నీ ఎఫ్డీ క్రియేట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సెక్యూర్డ్ బై డిఐసిజిసి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ ది డిఐసిజిసి. ఇన్ అడిషన్ టు proven track record of performance over the decades at HDFC Bank, your money is secured by the Deposit Insurance and Credit Guarantee Corporation, which provides protection for your accounts and deposit up to 5 lakhs. సో మనకు HDFC బ్యాంక్లో 5 lakhs వరకు సేఫ్టీ ఉంది. సో నో ప్రాబ్లం. మీరు ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాకుండా మీ బ్యాంక్ని చెక్ చేసుకోవాలంటే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాం. సో డిపాజిట్ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్, లిస్ట్ ఆఫ్ ఇన్సూర్డ్ బ్యాంక్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ హెచ్డిఎఫ్సి చూద్దాం. హెచ్ పై క్లిక్ చేస్తే చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది డిఐసిజిసికి లింక్ అయి ఉంది. సో మీరు ఇలా ఏ బ్యాంక్ అని చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎస్బీఐ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనికి లింక్ అయి ఉంది. సో లిస్ట్ ఆఫ్ డీరిజిస్టర్డ్ బ్యాంక్స్ ఇక్కడ చూసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్ అనేది డీరిజిస్టర్ అయి ఉంటే దయచేసి ఆ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే సో ఈ చాలా బ్యాంక్స్ అనేవి ఇప్పుడు చూడండి అలహాబాద్ బ్యాంక్ అనేది డీరిజిస్టర్ అయింది. ఎందుకంటే ఈ బ్యాంక్ అనేది ఇండియన్ బ్యాంక్లో మర్జ్ అయ్యి. సో ఇలా డీరిజిస్టర్ అయిన బ్యాంక్లో మీరు
ఎట్టి పరిస్థితులు ఎఫ్డి చేయకూడదు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, ఆ బ్యాంక్ మీకు డిఐసిజిసికి లింక్ అయిందా. లింక్ అయి ఉంటే ఈ లిస్ట్లో కనిపిస్తుంది. డీలింక్ అంటే డీరిజిస్టర్ చేసిన బ్యాంక్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న బ్యాంక్స్లో ఖచ్చితంగా మీరు ఎఫ్డి చేసుకోవడానికి ప్రయత్నించకండి. ఓకే, ఈ హోమ్ స్క్రీన్లో మీకు ఎఫ్డి ఆర్డి అని ఉంది కదా. సో ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్. సో మనం ప్రజెంట్ ఎఫ్డి పైన వీడియో చేస్తున్నాం కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు చూడండి, నేను ఆల్రెడీ 5 lakhs అనేది ఎఫ్డి చేశాను. సో స్క్రోల్ డౌన్ చేస్తే ఇది నా ఎఫ్డి ఇన్ఫర్మేషన్. సో 5 lakhs చేశాను. ఎప్పుడు? సో 18 జూన్లో చేశాను. నా మెచ్యూరిటీ డేట్ వచ్చి 2031 దాకా ఉంది. కానీ మీకోసం దీన్ని బ్రేక్ చేస్తున్నాను. నాకు పెనాల్టీ పడుతుంది, బట్ మీకోసం బ్రేక్ ఎలా చేయాలో చూపిస్తాను. సో 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. 5 yearsకి నాకు వచ్చే ఇంట్రెస్ట్ 6.3%. సో నా అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో నాకు ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ నాకు ఇంట్రెస్ట్ అని ఉంటుంది. మీరు చూడండి, నేను నామినీ డీటెయిల్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో నామినీ డీటెయిల్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ చేంజ్ నామినీపై క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్డిని బ్రేక్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా, బ్రేక్ డిపాజిట్. సో నేను యాక్చువల్గా బ్రేక్ చేయకూడదు, కానీ మీకోసం నేను బ్రేక్ చేస్తున్నాను. సో బ్రేక్ డిపాజిట్. సో ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ ఉంది, వై బ్రేక్ దిస్ ఎఫ్డి. సో వాళ్ళు నాకు ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 8.37%. అంటే ఇది చాలా తక్కువ. పర్సనల్ లోన్స్తో పోల్చుకుంటే నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువకి ఇస్తున్నారు, కానీ బ్రేక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అడుగుతుంది ఫుల్ అమౌంట్ బ్రేక్ చేస్తున్నారా పార్షియల్ అనేది. సో నేను ఫుల్ అమౌంట్ని బ్రేక్ చేద్దాం అనుకున్నాను. సో మీరు చూడండి, నాకు ఎఫ్డి ఛార్జెస్ అనేది 1.74%. అంటే నాకు ఆల్రెడీ 191 రూపీస్ ఇంట్రెస్ట్ అర్న్ చేశాను. సో ఈ 5 lakhsకి 191 రూపీస్ అర్న్ చేశాను. కాబట్టి 191 నేను లాస్ అవ్వబోతున్నా, బట్ ఓకేనండి. సో కంటిన్యూ పై క్లిక్ చేద్దాం. కన్ఫర్మ్. మొబైల్కి ఓటీపీ వస్తుంది, 461873. సబ్మిట్. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బ్రేక్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం. అకౌంట్ స్టేట్మెంట్ చూసుకుంటాను. సో అకౌంట్స్లోకి వెళ్ళి సో రీసెంట్ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే సో నా 26th జూన్లో సో నా 5 lakhs అనేది క్రెడిట్ అయిపోయింది, ప్లస్ 191 ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయినట్టుంది. ఓకే, సో ఇలా మీరు ఎఫ్డిని బ్రేక్ చేసుకోవచ్చు. ఎఫ్డిని క్రియేట్ చేయాలంటే సింపుల్. ఎఫ్డి ఆర్డీలోకి వెళ్ళండి, ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళండి, తర్వాత బుక్ ఏ న్యూ డిపాజిట్ ఇన్స్టెంట్లీ ఇక్కడ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఎఫ్డిని క్లిక్ చేసేటప్పుడే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడు, డిఐసిజిసి ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద డిపాజిటర్స్. సో డిఐజిసి నౌ కవర్స్ అప్ టు 5 lakhs. సో 5 lakhs నాకు ప్రొటెక్షన్ కాబట్టి హ్యాపీగా 5 lakhs నేను ఇందులో మళ్ళీ ఎఫ్డి చేస్తున్నాను. సో మీకు ఎఫ్డి టైప్స్ ఉన్నాయి, రెగ్యులర్ కావాలా, ట్యాక్స్ సేవర్స్ కావాలా, హెల్త్ అని. సో రెగ్యులర్ ఎఫ్డికి వెళ్ళిపోండి. సో నాకు అమౌంట్ ఎంత, 5 lakhs. సో 5 lakhsని అమౌంట్ యాడ్ చేశాను. సో డ్యూరేషన్ వచ్చి 1 year పెట్టుకుందాం. సో 1 year. సో 1 yearకి 6.25 ఉంది. 10 years చూద్దాం. 10 yearsకి 6.15 ఉంది. సో 5 yearsకి చూద్దాం. 5 yearsకి 6.4. ఓకే, 1 yearకి 6.25. ఓకే, విల్ గో ఫర్ 5 years, ఎందుకంటే నాకు 6.4% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో 5 yearsకి ఎగ్జాక్ట్గా 10 years పెట్టాను.
సో నాకు మెచ్యూరిటీ అనేది రిన్యూ ద ప్రిన్సిపల్ యువర్ బ్యాటరీ ఈజ్ రన్నింగ్ లో. సో దీనిపైన ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే మీ ఎఫ్డి అనేది కంటిన్యూ చేస్తే మీ ఎఫ్డి అనేది క్రియేట్ అవుతుంది. కాకుంటే మీకు మంత్లీ ఇంట్రెస్ట్ కావాలా, క్వార్టర్లీ ఇంట్రెస్ట్ కావాలా, మెచ్యూరిటీ రోజు ఇంట్రెస్ట్ కావాలనేది మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ వెబ్లో ఈ ఆప్షన్స్ అనేవి డిజేబుల్ చేస్తుంది. మీరు మొబైల్ యాప్ను ఉపయోగించుకుని ఎవ్రీ మంత్ కానీ క్లిక్ చేస్తే మీకు అమౌంట్ మంత్లీ ఎంత వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది. కావాలంటే మీకు ఎఫ్డి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. సో ఎఫ్డి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. సో 5 lakhs ఇస్ ద అమౌంట్. సో నాకు మంత్లీ అమౌంట్ కావాలి. నా ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.45% కాబట్టి సో నాకు మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, 2673. ఓకే, సో ఇది 5 lakhsకి వచ్చే మంత్లీ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 2500 రూపీస్ వస్తుంది. సో నేను ప్రీవియస్గా ఐసిఐసిఐ బ్యాంక్లో ఎఫ్డి ఎలా చేయాలి, ఎఫ్డి ఎలా బ్రేక్ చేయాలి వీడియో చేశాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో నేను ప్రజెంట్ వెబ్లో ఎఫ్డీని కంటిన్యూ చేస్తే క్రియేట్ అయిపోతుంది. కాకుండా నేను మొబైల్లో చేసుకుంటాను, ఎందుకంటే మంత్లీ నాకు అమౌంట్ రావాలి. సో ఇక్కడ ఈ వెబ్లో వచ్చి ఈ ఫీచర్ వచ్చి డిజేబుల్లో ఉంది ప్రజెంట్. సో మొబైల్లో చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటాను. సో ఫైనల్గా మీరు లాగౌట్ చేయడం మర్చిపోవద్దు. సో లాగౌట్. ఎఫ్డి అనేది రిచ్ అవ్వడానికి కాదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. స్టాక్స్ గ్రోత్ ఇస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ వెల్త్ క్రియేట్ చేస్తాయి, ఎఫ్డి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. కాబట్టి ఫుల్ మనీ ఎఫ్డిలో కూడా వద్దు, స్టాక్స్లో కూడా వద్దు, డైవర్సిఫై చేయండి. 5 లక్షల కంటే ఎక్కువ ఎఫ్డి ఉంటే స్ప్లిట్ చేయండి, నామినీ యాడ్ చేయండి, ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ముఖ్యంగా ఇన్వెస్ట్ చేసే ముందు రిటర్న్స్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా చూసుకోండి. ఎందుకంటే డబ్బు సంపాదించడం కంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం ఇంకా ముఖ్యమైన విషయం.